హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో జొన్న దోశను ప్రిపేర్ చేస్తున్నాను. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి జొన్నలతో దోశను ప్రిపేర్ చేసుకున్నామంటే త్వరగా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. అంతేకాకుండా బీపీ, షుగర్ అనేది మన కంట్రోల్లో ఉంటాయి. చాలా హెల్దీ ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక కప్పు జొన్నలకి హాఫ్ కప్పు ఉద్దిపప్పును, అలాగే 1 స్పూన్ మెంతుల్ని నానబెట్టుకోవాలి. మార్నింగ్ టైంలో నానబెట్టుకున్నామంటే ఈవినింగ్ అంతా ఇవి బాగా నానిపోతాయి. చూడండి, ఇక్కడ నేను మార్నింగ్ టైంలోనే జొన్నల్ని నానబెట్టేశాను. చూస్తున్నారుగా, ఇలా విడివిడిగా నానబెట్టుకోవాలి. ఈవినింగ్ టైంకి అంతా ఇవి బాగా నానిపోతాయండి. వీటిని 4-5 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా మరొక 2 సార్లు వీటిని శుభ్రంగా కడగాలి. చూడండి, ఈ విధంగా శుభ్రంగా కడిగాక ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లోకి జొన్నల్ని మొత్తం వేసేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి మామూలుగా మనం దోశ పిండిని ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా సాఫ్ట్గా ఉండేలాగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా ఉద్దిపప్పును కూడా గ్రైండ్ చేసి ఇదే బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి, చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నామంటే దోశలు అనేది చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం జొన్నల్ని అలాగే ఉద్దిపప్పును సపరేట్గా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసేసి మూత పెట్టి రాత్రి మొత్తం ఈ పిండిని నానబెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ మీకు ఫస్ట్ చట్నీ చేసి చూపిస్తున్నాను. ఇన్స్టెంట్ చట్నీ అండి, చాలా బాగుంటుంది. ఒక మిక్సీ బౌల్లోకి 1 కప్పు పుట్నాల పప్పును, హాఫ్ కప్పు కొబ్బరిని వేసుకోవాలి. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు. అలాగే తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని, చిన్న గోలీ సైజ్ అంతా చింతపండును, అలాగే కొత్తిమీరను, రుచికి సరిపడా ఉప్పును వేసేసి చూడండి, ఇందులోకి అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి చట్నీలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పోపు కోసం ఒక చిన్న పెనం పెట్టి అందులోకి ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకును వేసేసి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఇదంతా క్రిస్పీగా ఇంతవరకు ఫ్రై చేసి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుట్నాల చట్నీలోకి వేసేసి కలిపేసుకోవడమే. ఈ చట్నీ అనేది ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుందండి. క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ట్రై చేయండి. ఇక మనం జొన్న దోశలను వేసేసుకుందాం. చూడండి, మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను పిండిని. చూసారా ఎంత పొంగుతూ వచ్చిందో? సగానికి ఉన్న పిండి నిండుగా వచ్చేసింది. ఇలా పొంగుతూ రావాలంటే నేను చెప్పిన కొలతల్లో జొన్నల్ని, ఉద్దిపప్పును తీసుకోండి. పిండి అనేది ఈ విధంగా పొంగుతూ వస్తుంది. ఇప్పుడు పిండిని ఒకసారి అంతా బాగా కలిపి మనకి కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అయినా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇందులోకి వంట సోడా అనేది అవసరం లేదండి. పిండిని మనం రాత్రంతా పులియబెట్టుకున్నాం కాబట్టి దోశలు అనేది బాగా వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి కొద్దిగా వాటర్ని చిలకరించుకొని వాటర్ అనేది తడి మొత్తం పోయాక ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని కూడా అప్లై చేసుకొని ఒక టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ మొత్తంగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసేసుకొని ఒక గరిటె పిండిని తీసుకొని మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి దోశను ఎంత వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశలనే కాదండి, ఏ దోశనైనా సరే మనం దోశ వేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే దోశ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని దోశను వేసుకున్నాక హై ఫ్లేమ్లోకి, మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాస్త ఆయిల్ని అప్లై చేసి దోశను క్రిస్పీగా అయ్యేంతవరకు కాల్చి తీసుకోవాలి. మనకి దోశ క్రిస్పీగా రావాలంటే మూత పెట్టకుండా కాల్చుకోవాలి. అదే దోశలు మెత్తగా రావాలంటే పైన మూతను పెట్టి కాల్చి తీసుకున్నామంటే దోశలు అనేది మెత్తగా వచ్చేస్తాయి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ జొన్న దోశలు రెడీ. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో? ఇందులోకి ఈ చట్నీ కూడా మంచి కాంబినేషన్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ 2 రెసిపీలని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ చేయండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.